దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతులు మనం ఏం చేస్తున్నాం? దొంగిలిస్తున్నాం. ఇప్పుడు మన చంటి పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, వారు చక్కగా పాడగలుగుతారు, చక్కగా దేవుని కొరకు నాట్యం ఆడగలరు, అన్ని రకాలుగా చాలా యాక్టివ్గా ఉంటారు పిల్లలు. వారికున్న యాక్టివ్నెస్ ని, వారికి ఉన్నటువంటి తలాంతుల్ని మనం పిల్లల్ని దేవునిలో పెంచితే అవి దేవుని కొరకు వాడబడతాయి తలాంతులు. సరే, వారు ఆశపడుతున్నారు కదా, వారు సంతోషపడుతున్నారు కదా అని వారు విడిచిపెడితే లోకానికి ఉపయోగపడుతున్నాయి ఆ తలాంతులు. నీకు వాక్చాతుర్యం ఉందా? అది దేవుని కొరకు వాడు. దేవుని మాట నీ పెదవులు గుండా బయటకు రానివ్వు. నీకు దేవుడు మంచి స్వరాన్ని ఇచ్చాడా? ప్రభు కొరకు పాట పాడడానికి ప్రయత్నించు. దేవుడు నీకు ఆ చక్కగా మోకాళ్ళు వేసే అనుభవం ఇచ్చాడా? మోకాళ్ళతో ప్రభువుని స్తుతించు ప్రియ దేవుని బిడ్డ. ఏది నీకు దేవుడు తలాంతుగా ఇచ్చాడో ఆ ప్రతి తలాంతుని దేవుని దగ్గర నువ్వు వాడు. ఎంతమందితో నా ఫోన్లో మాట్లాడగలిగే తలాంతు దేవుడు నీకు ఇచ్చాడా? దేవుని సువార్త ప్రకటించడానికి అది వాడు.